పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి దేశవ్యాప్తంగా. ఉమ్. దానికి సంబంధించి ఇది ఈడీ పెట్టిన కేసు కాదు. ఎలక్షన్ కేసు దీనికి సంబంధం లేదు, తీసి అవతల పారేయ్. కావాలని అంటే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసి అక్కడ బీజేపీ అవటానికి ఎన్ని చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. దీంట్లో అసలు నమ్మశక్యంగా ఉన్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఏంది, ఢిల్లీలో కూడా పెట్టారు కదా, దేశం అంతా పోటీ చేయాలి కదా. భారతీయ రాష్ట్ర సమితి, భారతదేశం అంతా ఎందుకు ఎంపీలు నిలబట్టారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమ పార్టీ అయిపోయింది, దేశానికి ప్రధానమంత్రి కావాలన్నాడు కేసీఆర్. నిన్న మహారాష్ట్ర నాయకులు కూడా ఉత్తరం రాశారు, ఏమయ్యా మేము ఆఫీసులకు రెంట కూడా కట్టలేకపోతున్నాం, మేము ఉండాలన్నా పోవాలా, ఎన్సీపీ వాళ్ళు కొంతమంది, నీ కాంగ్రెస్ వాళ్ళు కొంతమందిని తీసుకొని చాలా మందికి టవల్ కప్పిండు, బీఆర్ఎస్ టవల్లో. బీహార్లు పోయి చెక్కులు కూడా ఇచ్చొచ్చిండు కేసీఆర్ గారు. ఇప్పుడు తెలంగాణలో భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ పంచాయతీ కాదు. నువ్వు నేషనల్ విధంగా జాతీయ రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు కాంగ్రెసే ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమి కాకుండా నేను 3వ కూటమి తయారు చేస్తానని కేసీఆర్ అప్పుడు ఇట్టా అన్నాడు కదా. ఇప్పుడు ఎందుకు భారతదేశ వ్యాప్తంగా పోటీ చేయటం? ఢిల్లీలో కూడా ఆఫీసు కట్టినావు కదా, పార్టీ ఆఫీసు పెట్టు. 543 స్థానాలు ఉన్నాయి. 543 స్థానాల్లో పోటీకి దింపండి మీ బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు తెలంగాణ అయిపోయింది, తెలంగాణ ఉద్యమ పార్టీ అయిపోయింది, తెలంగాణ వదిలేయండి. మీరు భారతీయ రాష్ట్ర సమితి కాబట్టి భారతదేశం అంతా పోటీ చేయాలి, పోటీ చేపించండి. మళ్ళీ తెలంగాణ వాదం ఎందుకు ఎత్తుకుంటారా? అంటే తెలంగాణ వచ్చేసింది, ఇంక తెలంగాణ వాదంతో పని ఉంది. తెలంగాణ నేల అభివృద్ధి జరగాల, నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ఆత్మగౌరవం, ఇయే 4 కదా నేను అదాల. ఏమిటి? నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, ఇదే కదా తెలంగాణ ఉద్యమంలో. నీళ్లు చూసుకోవాలి, నీళ్ళకి కాళేశ్వరం అది కూడా బయటకు వస్తుంది, త్వరలో బయటకు వస్తుంది. పనికి రాకుండా పోయిందిగా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చారుగా, దానిలో ఏం రిపోర్ట్ వస్తుందో కాగ్ రిపోర్ట్ ఇచ్చిందిగా. కాబట్టి రేవంత్ రెడ్డి కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రతీకారంతో రగిలిపోతుండు రేవంత్ రెడ్డి అనుకుంటారని చెప్పి వదిలేసిండు. దొరికిపోయినవుగా నువ్వు. ఇప్పుడు 10 మంది ఆఫీసర్లు జైల్లో ఉన్నారుగా. నెక్స్ట్ గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా, మళ్ళీ కూడా చెప్తా, నెక్స్ట్ ఎలక్షన్ అయిన తెల్లారి అరెస్ట్ కాబోయేది కేటీఆర్. ఫార్ములా రేస్ కార్లు ఉన్నాయి కదా, 55 కోట్లు. తర్వాత సోఫా సెట్లు కొన్నారు, ఇది ఇటలీ ఫర్నిచర్ కొన్నారు, చాలా ఉండి. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఎక్కంగానే ప్రతీకారం తీర్చుకుంటున్నా అంటారు కాబట్టి గమ్ముగా ఉండరు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కేసీఆర్ని అరెస్ట్ చేయడు రేవంత్ రెడ్డి, కేటీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతాడు. ఎందుకంటే దొరికిపోయింది కాబట్టి. నిన్న అబ్బాయి డిఎస్పీ అరెస్ట్ చేశారుగా, ప్రణీత్ రావు. ప్రణీత్ రావు ఏడదాకపోతుంది, అది ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా దాంట్లో ఉంటాడు ఖచ్చితంగా. ఏంది ఫోన్ ట్యాపింగ్, టెలిగ్రాఫ్ యాక్ట్, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టరీత్యా నేరం. అది చాలా భయంకరమైన చట్టం అది చిన్న చట్టం కాదు. నా ఫోన్ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు 3వ వ్యక్తి వినకూడదు. ఎవరి కోసం ఉద్యోగించి చెయ్యాలి తెలుసా? దేశంలో తీవ్రవాదులు, నక్సలైట్లు, మాయోయిస్టులు ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఉపయోగించాలి తప్ప సామాన్య ప్రజలు మాటలు వినకూడదు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద తీవ్రమైన నేరం కింద దాని కింద ఇరుక్కోబోయినవుగా నువ్వు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ఈ మధ్య మీడియాలో ఏడ వాయిస్ లేదు, అర్థమైందా? ఇప్పుడు ఆ గొర్రెల స్కామ్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇరుక్కోబోయిండగా. ఒక్కొక్క స్కామ్ నుంచి ఒక్కొక్కళ్ళు. ఇవన్నీ రేవంత్ రెడ్డి అంటే రవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డిని ఏమన్నారు ఎలక్షన్ ముందా? రేవంత్ రెడ్డి నీ రేట్ ఎంత రెడ్డి అన్నారు, రేవంత్ రెడ్డి నువ్వు రవంత్ రెడ్డి అన్నారు. అది తారా జోవన్న సంగతి తెలియటంలే. అందువల్ల ఏంటంటే ఎవరికైనా సరే అధికారం శాశ్వతం కాదు రాధాకృష్ణ గారు. ప్రజల సొమ్ము దోచుకున్న నీచ నికృష్టుల్ని ఎన్కౌంటర్ చేసి పారేయాలి. ప్రజలు పేదోళ్ళు 20,000 10,000 ఉద్యోగాల కోసం ఎత్తుక్కుంటుంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్లు దోచేసి పెద్ద పెద్ద ప్యాలెస్లు, భవంతులు, హెలికాప్టర్లు, విమానాలు కొనుక్కుంటుంటే గమ్ముగా చూస్తూ ఎందుకు ఉండాలి? ప్రజల సొమ్ము తిన్నోడిని ఎవ్వరిని ఉపేక్షించకూడదు. భారతదేశంలో ఈరోజు
నెలొచ్చాలకే జీతం వస్తుందో రాదని, ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఒకవైపు, ఇళ్ళు లేక నిరుపేదలు ఎంతోమంది, ఏళ్ళ మంది ప్రజలు అల్లాడిపోతా ఉంటే ఈ దొంగనా కొడుకులకు ప్యాలెస్ ల్యాండ్ నుంచి వస్తుంది. వీళ్ళు 2.5 లక్ష జీతం, ఒక ఎమ్మెల్యేకి 5 లక్షలు, ఇన్ని వేల కోట్లు ఎట సంపాదిస్తారు రా ఈ కేడీలు. 5 లక్షలు అంటే 3 కోట్లు మించి ఉండకూడదు కదా, 1.5 కోటే కదా 5 ఏళ్లకు కూడా నీకు ఆదాయం ఉండేది. మిగతా సొమ్ము ఎట్టొస్తుందిరా మీకు అంటే భూములు కొట్టేయటం, కంపెనీలు బెదిరించి లూట్ చేయటం, లెక్కర వ్యాపారం తగలెట్టడం. అందువల్ల ఏంటంటే ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఈ మధ్య షార్ట్ టర్మ్లో ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలరా 1000 కోట్లు కొట్టేసుకోవచ్చు, ఒకసారి ఎంపీ అయితే చాలరా లక్షల కోట్లు కొట్టేయచ్చు, ఒకసారి ముఖ్యమంత్రి అయితే చాలరా ఒక రాష్ట్రాన్ని కొనే సంపద పోగు చేసుకోవచ్చు అన్న క్రైటీరియాలో ఉంటారు. కానీ రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయాలా, సర్వీస్ అనేది లేదు. దామోదరం సంజీవి లాంటి వాళ్ళు నీతిగా బతికారు. ఏళ్ల మీద లెక్కెట్టొచ్చండి నీతిగా బతికినటువంటి. ఇప్పుడు అబ్దుల్ కలాం అండి, ఆయనకున్న టెక్నాలజీ అమ్మేసుకుంటే ఈ భారతదేశాన్ని కొనేవాడు. పెళ్లి చేసుకోకుండా ఈ దేశానికి మ్యాన్ ఆఫ్ ద మిసైల్ ఎంత టెక్నాలజీ, అదే ఆయన టెక్నాలజీ ఏ దేశానికి అమ్ముకుని కొన్ని లక్షల కోట్లు సంపాదించుకునేవాడు. బతికినంత కాలం నీతిగా బతికాడు. అబ్దుల్ కలాం గారు ఆయన మన బాలానగర్లో ఆయన బ్యాంకులో డబ్బులు కూడా కొట్టేశారు. ఆయన డబ్బులు కూడా బాలానగర్లో పనిచేసినప్పుడు ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సంస్థలో ఆయన బ్యాంకులో డబ్బులు కొట్టేశారు అబ్దుల్ కలాం గారు. అటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఈ దేశానికి సేవ చేసిన భారత రత్నాలంటే వాళ్ళండి. భారత రత్నాలంటే అబ్దుల్ కలాం గారు, బిఆర్ అంబేద్కర్ గారు, తర్వాత టంగుటూరు ప్రకాశం పంతులు గారు, తర్వాత మీరు చూసుకోండి మనకి సతీష్ ధావన్ గారు, మనకి సతీష్ రెడ్డి గారు డిఆర్డిఏ ఉన్నాడు కదా, 5,000 కిలోమీటర్లు పోయే మిజైల్ని తయారు చేసి దేశానికి అందించిన వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి కానీ దేశ ద్రోహుల గురించి మనం మాట్లాడుకునేది ఏంది? ఈరోజు భారతదేశం వైపు చూస్తుంటే లక్షల కోట్ల సంపద ఒకవైపు, పేద ప్రజలేమో రోజు ఎత్తుక్కుంటా ఉండరు. అర్థమవుతుందా? అందువల్ల తప్పు చేసినోని ఎవ్వరిని కూడా వాళ్ళ గురించి మనమేమో గుంజుకోవాల్సిన అవసరమే లేదు. పేదవాడి పక్షాన నిలబడాలా. ఎలా చదువుకునేటటువంటి పిల్లలకి ఎల్కేజీ చదవాలంటే లక్షలు అడగతుంటే హైదరాబాద్ సిటీలో, ఇదేమో పడవ బీటెక్ చదవటానికేమో 4 ఏళ్ల కోర్సు ఏమో 3 లక్షలతో అయిపోతుంటే, ఎల్కేజీ చేయాలంటే సిబిఎస్ఈ సిలబస్ ఒక్కో స్కూల్లో 5 లక్షలు, 6 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు. వాళ్ళ పెండాకూడు విద్యను వ్యాపారాత్మకం చేసేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి దేశంలో మనం బతుకుతా ఉంటే, ఈరోజు ఏ స్కూల్ కన్నా పోండి మీరు ఒక బిడ్డను చదివించుకోవాలంటే చిన్న స్కూళ్ళు సిబిఎస్ఈ సిలబస్ స్కూల్ పోతే మినిమం ₹1,00,000 తక్కువ లేదు. 1,00,000 నుంచి 6 లక్షలు తీసుకుంటారు ఏబిసిడీలు నేర్పించడానికి. దీన్ని ఏమంటారు? దోపిడీ అనరా? విద్యని వ్యాపారాత్మకం చేసి పారేసి ప్రైవేట్ స్కూల్ ఎచ్చల విడిగా ప్రజల పేద రక్తాన్ని ఇక లేకపోతే ఎందుకు వస్తారు స్కూల్? ఇది ఒక భోషడీకే మాటలా? ఈ భారతదేశంలో ప్రైవేట్ యూనివర్సిటీలు రావటం కానీ ప్రైవేట్ స్కూల్ రావటంలోనే దరిద్రం పట్టింది. నాకేస్తారు ప్రజల. ఇప్పుడు ఒక ఆటోవాడు, ఒక రిక్షా కార్మికుడు, వీళ్ళందరూ చదివించుకోవాలంటే ఒక మీడియా రంగంలో పనిచేసి కెమెరామెన్ పిల్లలు కానీ జర్నలిస్టుల పిల్లలు కానీ లక్షలు ఏడ తెచ్చి కడతారా ఈ భోషడీకి వాళ్ళకే? కాబట్టి మొట్టమొదటి సంస్కరించాల్సింది విద్యా చట్టాలు కూడా పనిచేయటంలో భారతదేశంలో. వాళ్ళకి ఏముంటుంది క్రైటీరియా? 35,000 మించి ఫీజు తీసుకోండి. ఏ స్కూల్లో 35,000 తీసుకుంటారు? రండి రాబాయ్. ఈ ఎంఈఓలు ఒక్కొక్కడు లంచాలు తీసుకునేది. ఈ కలెక్టర్లు కూడా పరిశోధన చేయరు వాటి మీద. జిల్లా కలెక్టర్లకు ఏమైపోయింది? రోజు ఒక స్కూల్ మీద పోయి దాడి చేయొచ్చుగా. తల్లిదండ్రులు అందరూ ఇచ్చి అమ్మ నువ్వు ఎంత కట్టి నువ్వు ఫీజు, పుస్తకాలు వాళ్ళకాడే కొనాలా, యూనిఫామ్ వాళ్ళకాడే కొనాలా. ఇది కాదు జరుగుతుండేది. విద్యని వ్యాపారాత్మక చేసి ప్రజల రక్తాన్ని తాగుతూ ఉంటే మనం ఆలోచన చేయాల్సింది ఈ భారతదేశానికి బట్టిన చీడ చాలా ఉంది. నూతన చట్టాలు, కఠినమైన చట్టాలు రావాలా. ఒక్కొక్క దాన్ని పెంచి పోషిస్తారు. వీటన్నిటిలో రాజకీయ నాయకులు ఉంటారు. హాస్పిటల్ రంగం చూసుకోండి. ఆరోగ్యశ్రీ దేనికి రేబాయ్? దేనికి పెట్టిర్రు ఆరోగ్యశ్రీ? ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇచ్చేది ఏంటి? గవర్నమెంట్ హాస్పిటల్ బలోపేతం చేసి చదువుకున్న ఎంబీబీఎస్ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చేస్తే ఫ్రీగా వైద్యం చేయొచ్చుగా. ఆరోగ్యశ్రీ పథకం ఏందో తెలుసా? లిక్కర్ ప్రజలకు పోసేది, వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టేదే. మళ్ళీ వాడికి లిక్కర్ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, వాడి ఆరోగ్యాన్ని చెడగొట్టేది ప్రభుత్వాలే, వాడికి డబ్బులు గుంజేది ప్రభుత్వాలే. చూడండి ఎంత టెక్నిక్ ఉందో. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు పర్మిషన్ ఇచ్చేది వీళ్ళే, డబ్బులు గుంజేది వీళ్ళే. అంటే విద్యలో వీళ్ళే, హాస్పిటల్ రంగంలో వీళ్ళే,
ఇట్లా అన్ని రంగాలు బస్టు పట్టిపోయి ఇవాళ చెడబట్టుంది భారతదేశానికి. 2 రంగాలు ప్రధానంగా 3 రంగాలు గుర్తుపెట్టుకోవాలా అందరికి. కూడు గూడు విద్య వైద్యం, ఈ 4 సంక్షేమ పథకాలు ఉంటే చాలు, ఏం పడలేదు. మిగతా అన్ని అంబక్క పథకాలే, ఓట్లు కొనే పథకాలే. దేశాన్ని ముందుకు నడిపించాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ 4 చాలు. ఏందే కూడు గూడు, ఇంకోటి ఏం చెప్పాను, విద్య వైద్యం. ఈ 4 పథకాలు పెట్టుకొని లాఠీకర తీసుకొని పని చేయండి అని చెప్పాలి అందరికీ. ఎందుకు బాయ్ ప్రైవేట్ స్కూల్లో ఏం పని బాట లేదంటారా? ఒక నామ్స్తో ఒక్క స్కూల్ ఉండని చూపి మనం, యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఒక్క స్కూల్ కూడా ఉండదు హైదరాబాద్ నగరంలో. దానికి గ్రౌండ్ ఉంటుంది, ఇంత విస్తీర్ణంలో ఉంటుంది. అందరు లంచాలు తీసుకునేవాళ్ళు, కార్పొరేటర్లు లంచాలు తీసుకుంటారు, స్థానిక ఎమ్మెల్యే లంచాలు తీసుకుంటారు, ఆడుండే ఎంఈఓ డిఈఓ కలెక్టర్లు కూడా స్కూళ్ళ మీద పడి లంచాలు తీసుకునేటాడు. కొంత రాజకీయ నాయకులు కొంత తీసుకుంటారు. అందరిని మేనేజ్మెంట్ తీసేసి ఆ డబ్బులన్నీ ఎవరి? ప్రజలే. ఏది జర్నలిస్టులు కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నారు. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు విద్యని ఆస్తిగా భావిస్తున్నారు. ఒక్కడన్నా వచ్చి మాట్లాడుతున్నారు ముందుకి? ఒక కలెక్టర్ నా సక్రంగా పనిచేస్తున్నాడా? ఎన్ని వేల కోట్లు తీసుకుంటున్నారు. ఇవాళ నారాయణ సంస్థలు కానీ, శ్రీ చైతన్య సంస్థలు కానీ, బాసి విద్యా సంస్థలు కానీ, ఇట్లా ఇంటర్నేషనల్ స్కూల్ ముసుగులో ఎన్ని లక్షల కోట్లు కొట్టేస్తున్నారు. ప్రజల సంపద కదా ఇదంతా. ఇవాళ సంపాదించిన ప్రతి రూపాయి కూడా చదువుకి వైద్యానికి అయిపోయి ఒక ఇల్లు కొనే పరిస్థితిలో లేకుండా పోతున్నాడు. ఇవాళ ₹1,00,000 జీతం ఇచ్చేవాడు కొనమని హైదరాబాద్ సిటీలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నేను చూస్తా ₹1,00,00,000 చెప్తారు. అంటే హౌసింగ్ బోర్డును చంపేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంచి పోషించి రియల్ ఎస్టేట్ వాళ్ళకి దోచి పెడతారు. ఒకప్పుడు హౌసింగ్ బోర్డు ఉంటే ఇల్లు లేని నిరుపేదలకి తక్కువ రేట్లు 5,000కి 10,000కి గజం ఇచ్చేవాళ్ళు లాటరీ సిస్టమ్ ద్వారా. అది కూడా పోయింది. క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎప్పుడు కొనుక్కోవాలా హైదరాబాద్ సిటీలోకి ఇల్లు? క్లాస్ 4 క్లాస్ 3 ఈ ఎంప్లాయీస్ ఇంకేం చేస్తారు? ఒక ఆర్టీసీ డ్రైవరు ఎన్ని రోజులు బస్సు చక్రం తిప్పితే, స్టీరింగ్ తిప్పితే ఇల్లు కొనేది చెప్పానండి? అతని జీతం ఎంత ఉంటుంది అనుకుంటారు? ఒక ఆర్టీసీ కండక్టరు అతని శాలరీ ఎంత ఉంటుంది? ఒక ఆర్టీసీలో ఐటీఐ చదువుకున్న పిల్లలు పనిచేస్తుంటారు. ఆ తర్వాత ఒక మన ఫ్లోర్ క్లీనింగ్ ఉంటారు లేడీసు. హైదరాబాద్ సిటీలో అసంఘటిత రంగంలో రోడ్లు ఉడ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎంత? వాళ్ళకి ఇల్లు ఇచ్చారు ప్రభుత్వాల. అంటే ఇవాళ హైదరాబాద్ సిటీలో అవుట్స్కట్స్లో ఎక్కడికి పోయినా కూడా లక్షల కోట్లు బలకుతుండే ఇల్లు. వాడికి సొంత ఇంట్లో పోయేది ఎప్పుడన్నా చెప్పండి? పేదవాడికి ఇంటి స్థలం కొనాలన్నా వాడి జీవితాంతం రక్త మాంసాలు దారబోసినా ఇల్లు కొనలేనటువంటి పరిస్థితి. అద్దె కొంపల్లో వాడు బతకాల్సిన దుస్థితి. ఇన్ని సమస్యలు భారతదేశాన్ని చుట్టుముట్టి ఉన్నప్పుడు అందరూ మూసుకొని పోతారు తలకాయించుకొని. ఒక్కడు కూడా మాట్లాడడం ఇది తప్పు అని. ఎందుకు ప్రైవేట్ రంగంలో ఎందుకు రావాలా? ప్రైవేట్ స్కూళ్ళు ఎందుకు పెట్టాలా ఈ దేశంలో? ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు తేవాలా ఈ దేశానికి? ఏం అవసరం వచ్చింది? ప్రభుత్వ రంగంలోని యూనివర్సిటీలు పెట్టి చావచ్చుగా. ప్రైవేట్లో ప్రతి వార్డుకి ఎక్కడెక్కడ ఉండే స్కూళ్ళు పెట్టొచ్చుగా. అంటే విద్యని వ్యాపారాత్మకం చేసేసి ప్రజల రక్త మాంసాలు తాగుతారు. లిక్కర్ రూపంలో 1,000 కోట్లు కొట్టేస్తుంటారు, పుస్తకాల రూపంలో 1,000 కోట్లు కొట్టేస్తుంటారు. ఇట్లా దోపిడికి అందుగలడు ఇందు లేడు సందేహం అన్నట్టు దోపిడీకి అంతే లేకుండా పోతా ఉంది ఈ రోజుల్లో. అందువల్ల నేను ఫైనల్గా చెప్పగలిగింది ఒకటే, రాధాకృష్ణ గారు, ఈ దేశంలో ఉండేటటువంటి యువత మేల్కొనకపోతే, ఈ మత పిచ్చోళ్ళు ఈ కుల పిచ్చోళ్ళు ఎడనాడకపోతే, దేశం వైపు చూడకపోతే ఈ దేశాన్ని రక్షించాల్సింది ఈ దేశ యువతే. ఇవాళ ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి. శాటిలైట్ రంగం అభివృద్ధి చెందింది కాబట్టి, సోషల్ మీడియా అభివృద్ధి చెందింది కాబట్టి ఖచ్చితంగా గళమెత్తి మాట్లాడండి, నిజం వైపు నిలబడండి, ధర్మాన్ని కాపాడండి. ధర్మో రక్షిత రక్షిత అన్నారు, అది మన ధర్మం. సత్యమేవ జయతే అన్నారు, అది మన ధర్మం. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు, అది మన ధర్మం. అంతేనా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాం. ఏడుందిరా సబ్కా సాత్ సబ్కా వికాసు? లక్షల కోట్లేమో కోట్లు కొన్నాడు పైకి పోతా ఉన్నాడు, కూటికి లేకుండా మిగిలిపోతున్నారు. అందువల్ల ఏంటంటే ఈ దేశంలో బలిసిన దొరలకు ఒక నీతి ఉంది, రాజకీయ నాయకులకు ఒక చట్టం ఉంది. కాకి ఖద్దర్ ఈ రెండు ఒకటైనవి. వీళ్ళిద్దరు కలిసే ఈ కుంభకోణాలకి బ్యూరోక్రాట్లు, కాకి, ఖద్దరు ఈ ముగ్గురు ఏకమయ్యారు. ఈ ముగ్గురు ఏకమయ్యి దేశాన్ని లూటీ చేసేస్తున్నారు. సామాన్యులేమో సమిధులైపోతున్నారు. అందుచేత నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, కాకిని
ప్రభుత్వం కింద ఉండకూడదు, కోర్టుల కిందకి రావాలి. ఉమ్, అది ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, సిఐడి కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, సివిల్ పోలీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ సంస్థ టోటల్గా న్యాయ వ్యవస్థ కిందకి తేవాలి. అప్పుడే న్యాయం జరగద్ది ఈ దేశంలో అందరికీ. ప్రభుత్వాల కింద ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ ఉంటే ఆ రాజకీయ పార్టీకి గులాంగిరిలుగా మారిపోతారు వీళ్ళంతా. పోలీస్ వ్యవస్థ ఒక్కదాన్ని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కానీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కానీ, తర్వాత సివిల్ పోలీస్ కానీ, వీళ్ళందరినీ కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి తెచ్చినప్పుడే న్యాయం జరగద్దు తప్ప ప్రభుత్వాల కింద ఈ వ్యవస్థలు ఉన్నన్ని రోజులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. అందువల్ల ఏంటంటే ఈ వ్యవస్థను మొత్తాన్ని కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి తేవాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఆర్తాలు నినాదాలు ఇవ్వాలి యువత. అప్పుడే ఈక్వల్ ఆఫ్ జస్టిస్ జరగద్ది, లేకపోతే జరిగే ప్రసక్తే లేదు. అప్పుడు దాకా దున్యోడిదే రాజ్యం, ఎవడు అధికారులు ఉంటే వాడిదే భోజ్యం, వాడిదే రాజ్యం, ఇంకా చట్టాలు లేవు, రాజ్యాంగం లేదు. అందువల్ల నేను ఫైనల్గా చెప్పగలిగేది ఒకటే, ఈ దేశం యువత మేల్కొనకపోతే నాకెందుకులే అనుకుంటే సంకనాకిపోయేది దేశం. కాబట్టి మన పూర్వీకులు, మన పెద్దోళ్ళు వాళ్ళ మాన ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశానికి 250 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేస్తే స్వతంత్రం వచ్చింది. ఈ దేశానికి ఆషామాషికి రాలా. ఇవాళ సొక్కా వచ్చింది, ప్యాంట్ వచ్చింది, సాక్స్ వచ్చింది, బూట్ వచ్చింది, టై వచ్చింది, 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తుండే. ఒకప్పుడు మన పూర్వీకులు ఎంత కొట్లాడితే వాళ్ళ జీవితాలను పణంగా పెడితే కదా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందా. ఈ వచ్చిన స్వతంత్రాన్ని అప్పుడు తెల్లదొర్రలు దోచుకుంటే ఇప్పుడు మన దొర్రలు దోచుకుంటారు 1000 కోట్లు. కాబట్టి దీన్ని ప్రతి పౌరుడు ఖండించాల్సిందే. తప్పు చేసిన ప్రతి వాళ్ళని ఉరి తీసి అవతల బారేయాలి, లేదంటే షూట్ చేసి అవతల బారేయాలి. లేదంటే వాళ్ళకి ఏం చేయాలో తెలుసా, వాళ్ళకి ఒక్కసారి చంపితే కాదు, 2 కళ్ళు పీకి పారేయాలి, కాళ్ళు కట్ చేసి అవతల పారేయాలి, 2 చేతులు కాళ్ళు. వాళ్ళు అనుభవించాలన్న నరకాన్ని అనుభవించి చచ్చిపోవాలి. వాళ్ళ పీక కాల్చేస్తే 1 నిమిషంలో ప్రాణం పోద్ది. చేసిన తప్పుకు పశ్చాత్తాపం జరగాల. లక్షల కోట్లు ఎట్ట దోచేస్తారా ప్రజా సంపద? ఒక ముఖ్యమంత్రి జీతం ఎంత, ఒక మంత్రి జీతం ఎంత, ఒక ఎమ్మెల్యే శాలరీ ఎంత? అంతే ఉండే ఆస్తుల పదం పాండి. ఒక్కడన్నా నీతిపరుడుండా? 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది రాజకీయాన్ని వ్యాపారం చేసేసి ఈ దేశాన్ని ఎందుకో ఓడబొడిచినట్లు నీతులు వల్లించడం కాదు, నిజాయితీగా బతకడం అనేది తెలుసుకోవాలి. అది మాత్రం నేను చెప్పగలను. ఫైనల్గా ఒకటే, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆర్థిక మాంద్యం అనేది వస్తుంది. ఇప్పటికే యూరప్ ఖండంలో 8 దేశాలు ఆర్థిక మాంద్యం కింద పోయి ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగా ఊడిపోయి ఉండయి. ఆ షాకు రేపు ఆగస్టులో కానీ అక్టోబర్ మధ్యలో మనకు కూడా తగలబోతుంది. చాలా భద్రంగా ఉండమని మాత్రం చెప్తా ఉండ. భారతదేశంలో ఉండే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఆర్థిక మాంద్యంలోకి భారతదేశం చిన్న చిన్నగా పడబోతుంది. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను చెప్పింది నిజం అవ్వద్దని, ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో ఆర్థిక మాంద్యము యూరప్లో పడ్డది. ఎందుకంటే ఎక్స్పోర్ట్లు తగ్గిపోయింది, ఆదాయం తగ్గిపోయింది దేశానికి. ఎక్స్పోర్ట్ పెరిగితే కదా ఆదాయం వచ్చేది. కాబట్టి నేను 8 దేశాలు ఇలవిల్లాడిపోతుండే యూరప్ ఖండంలో, మన ఆసియా ఖండానికి కూడా వస్తుంది. అతి త్వరలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఆ స్టాటిస్టిక్స్ బయట పెట్టడం లేదు. త్వరలో ఆర్థిక మాంద్యంతో భారతదేశం 2008లో ఏదైతే జరిగిందో అది మళ్ళీ 2024లో రిపీట్ అవ్వబోతుంది. కొంచెం జాగ్రత్తతో ఫైనాన్స్ వ్యవహారంలో చాలా భద్రంగా ఖర్చు పెట్టుకొని భద్రంగా ఉండమని మాత్రం చెప్పగలను. అందువల్ల ఆర్థిక మాంద్యం ఎంటాడుతుంది భారతదేశాన్ని. కొంచెం జాగ్రత్తతో ఉండమని మాత్రం చెప్పను.